V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిదా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో ఎక్కడా లేని విధంగా క్రీడలను ప్రోత్సహిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్. కొనియాడిన క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రైతు రుణమాఫీ. పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ స్పష్టీకరణ. కుమ్రంభీం ఆసిఫాబాద్ లో మంత్రి హరీష్ రావు దిష్టిబొమ్మ దగ్ధం. ముస్లిం మైనారిటీలపై వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. హత్యాయత్నాన్ని భగ్నం చేసిన సూర్యాపేట పోలీసులు. 2 కత్తులు, డమ్మీ పిస్టల్ స్వాధీనం. నిందితులకు రిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశంలో ఎక్కడా లేని విధంగా క్రీడలను ప్రోత్సహిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలంగాణ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ట్రై క్రీడా వేడుక పోస్టర్ను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయ గౌడ్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటికే 17,000 క్రీడా ప్రాంతాలు అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నామని అన్నారు. ప్రతి పేద క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం నిర్మాణం జరుగుతోందని, ఇప్పటికే 50% స్టేడియాలు నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. రానున్న రోజుల్లో క్రీడా పాలసీ తీసుకొస్తామని స్పష్టం చేశారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా సపోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 24న ఘనంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా 70 అంబులెన్స్లను ఇచ్చామని, ఈసారి అన్ని స్పోర్ట్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా క్రీడలు నిర్వహిస్తామని తెలిపారు. విజేతలకు షార్ట్స్ ఆధ్వర్యంలో సర్టిఫికేట్లు ఇవ్వనున్నామని తెలిపారు. జూలై 24th రోజు మరి ఘనంగా నిర్వహించాలని చెప్పని క్రీడాకారుల కోరిక మేరకు మా శాట్ ఆధ్వర్యంలో గతంలో కూడా క్రికెట్ రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించడం జరిగింది. ఈసారి 3 క్రీడలను ఒకే రోజు క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పని, జనరల్గా బర్త్డే అంటే సంబరాలు అవి చేసుకుంటూ ఉంటారు. మా కేటీఆర్ గారు ఒకరికి సహాయం చేయండి, హెల్ప్ చేయండి, ఏదన్నా గిఫ్ట్ ఏ స్మైల్ అని చెప్పేసి గతంలో 3 సంవత్సరాల క్రితం ప్రకటిస్తే, మా ఒక మహబూబ్నగర్లోనే 12 అంబులెన్స్లను ఒక వారం రోజులలో మేమందరం కూడా కలిసి వారి బర్త్డే సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఒక 60-70 అంబులెన్స్లను గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా అందరం కూడా కొని హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ పేదవాళ్లకు స్కూళ్ళల్లో ఇంకేదైనా ఆర్ఫనెస్లలో సహాయ సహకారాలు చేయడం ప్రకటించడం జరిగింది. ఇంకో సంవత్సరం హరితారం బాగా చెట్లు పెట్టాలని చెప్పడం జరిగింది. అట్లా ఒక సేవ చేస్తూ, ఒక మంచి కార్యక్రమం చేస్తూ గుర్తుండిపోయేటట్లు ఈ బర్త్డేను ఉపయోగించుకోవాలని చెప్పి మరి మా సంతోష్ గారేమో బర్త్డేకి చెట్లు పెట్టాలని చెప్పి అట్లా ప్రకటిస్తాం. అంటే మా పార్టీలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మా నాయకులు కానీ ఒక సంబరాలకు కాకుండా ఒక సేవా కార్యక్రమాలకు చేయాలని చెప్పని మరి మా నాయకుడు కేసీఆర్ గారి పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఈరోజు మరి 3 కార్యక్రమాలను కూడా సైక్లింగ్ ఉదయం 6 గంటలకే నెక్లెస్ రోడ్లో ప్రారంభమై మరి క్రీడాకారులను ప్రోత్సహించేటట్లు, అదేవిధంగా ఇందిరాపార్క్ దగ్గర స్కేటింగ్ దాదాపు 1000 మంది పైగా స్కేటింగ్ క్రీడాకారులతో అత్యంత అద్భుతంగా అక్కడ కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో మరి మహిళల రెజ్లింగ్ పోటీలను నిర్వహించి అందరికీ కూడా మా శాట్ ఆధ్వర్యంలో సర్టిఫికేట్ కూడా ప్రదానం చేసి, వారికి మెడల్స్ సర్టిఫికేట్ కూడా ప్రదానం చేసి వాళ్ళను క్రీడలను ప్రోత్సహించేటట్టు ఆ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. మొన్ననే సీఎం కప్ కూడా నిర్వహించడం. సీఎం కప్లో ఈ 3 విభాగాలు కూడా సీఎం కప్లో ఆ రోజు నిర్వహించలేదు. ఒక్కొక్క అకేషన్ రోజు ఒక్కొక్కటి చేయాలని చెప్పని అనుకొని మరి ఈరోజు మా యువ నాయకుడు, పరిశ్రమల శాఖ మంత్రి,
ఎన్నో పరిశ్రమల్లో యువతకు ఉపాధి అవకాశాలు కలిగిస్తూ యువతకు స్ఫూర్తినిస్తూ ఐటీ రంగం కానీ ఇండస్ట్రీస్ రంగం కానీ అనేక రంగాల్లో అభివృద్ధి పనులు నడుపుతున్నందుకు మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి మా అంతకు మేమే స్వయంగా మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మా చైర్మన్ గారు అంజనేయులు గారు మా జగదీష్ అన్న ప్రేమ్ కుమార్ గారు మా రెడ్డి సారు మల్లారెడ్డి గారు అదేవిధంగా మహాలక్ష్మి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ స్పష్టం చేశారు. అంతర్గాం మండలం అకనాపల్లిలో సబ్ స్టేషన్ ను ఆయన సందర్శించి లాగ్ బుక్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని డబ్బాలు కొట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. కేవలం 8 నుండి 12 గంటలు ఇచ్చే కరెంటుకు అందులోనూ గంటకోసారి పవర్ కట్ చేస్తూ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పుకుంటున్న అధికార పార్టీ నాయకుల విజ్ఞప్తికే వదిలేస్తున్నామని అన్నారు. అసలు ఉచిత కరెంట్ తెచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి ధర్నాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వంలో ఉండి వారి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ధర్నాలు చేసుకుంటూ పబ్బం గడిపితే ప్రజలు రైతులే ఓటుతో సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్, రామగుండం నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సుధాకర్, ఉరిమిట్ల రామలింగు, గుంట బాపు, మడ్డి తిరుపతి గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాలకులే వచ్చి పోరాటం మొదలు రోడ్డు మీదకి వచ్చి దొంగ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా, ఉల్టా చౌర్ పోలీసుకు డాటే అన్నట్టుగా వాడు ఎవరి మీద ధర్నా చేసిరో ఎందుకు చేసిరో వాళ్ళకే తెలియదు. వాళ్ళు ధర్నా చేస్తే ప్రభుత్వం రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారా, బయటి వాళ్ళు ఉన్నారా? మరి వాళ్ళు బీటీలో ఉన్నటువంటి బీజేపీతో కలిసి మేము గొప్ప పని చేస్తున్నాం మీరు కూడా చేయాలని చెప్పడానికి అర్థం కాలేదు. రైతులను మభ్యపెట్టేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని దాదాపు 8,000 కోట్ల రూపాయల గల్లంతు జరుగుతుంది విద్యుత్ కొనుగోలులో అని చెప్పినటువంటి మాట చెప్తూ ఒక ఎకరానికి నిర్విరామంగా 3 గంటల నుంచి 8 గంటలు పవర్ ఇచ్చేదంటే సరిపోతుంది, అది కూడా ఇస్తలేరు. 24 గంటలు ఉచితం ఇస్తాం కాంగ్రెస్ పార్టీ వస్తే అని చెప్పి రాహుల్ గాంధీ గారు డిక్లరేషన్ చేపించి అసలు ఉచితం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ పెటెంట్ హక్కులను మీరు తీసుకొని చేస్తున్నారు, దుర్మార్గులు మీరు దోచుకుంటున్నారని చెప్తే దాన్ని మా యొక్క దోపిడీ బయటపడతా ఉంది అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి రోడ్ల మీదకి వచ్చి చేశారు. చాలా గొప్ప పని చేసి రైతులకు తెలిసి వచ్చింది. ఇవాళ దొంగలందరూ బయటకు వచ్చి చెప్పుకుంటా ఉన్నారు, వీళ్ళని తరిమి కొట్టాలని ఒక ఆలోచన వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు అందరూ వచ్చి జవాబు ఇవ్వగానే ఇలా తోక ముడుచుకొని అడ్రస్ లేకుండా పోయారు. ఇక రైతు సంఘాల దగ్గరకు వచ్చి రైతుకు వేదికల దగ్గరకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ రైతు సమావేశాలను పెడతారు. సిగ్గుమాలినటువంటి చర్య. ఆయన కార్యక్రమం పార్టీ కార్యక్రమం చేయాలంటే ఒక టెంట్లు వేసుకొని చేసుకో, జాగాలు చేసుకో. రైతు వేదికలు ప్రభుత్వానికి సంబంధించినవి, ప్రభుత్వం సంబంధించిన డబ్బుతోటి మీరు దాని వేదికలుగా మాట్లాడుకొని చేస్తున్న తీరు నిజంగా ప్రతి ఒక్క బాధ్యత కలిగినటువంటి పౌరుడు ఖండిస్తా ఉన్నాడు. ఇవాళ రైతు పండించిన దానికి ధర ఇవాళ కట్టరు. ఇవాళ తాళ్ళని తడిసినాయని ముక్కిపోయినాయని ఒక మిల్లర్ దగ్గరికి వెళ్తే రైతులందరూ కష్టపడి ఇక్కడ తడిసిపోయి బాధపడతాడే చూడడానికి రాలేదు, పలకరించడానికి రాలేదు, ఓదార్చడానికి రాలేదు. మిల్లర్ దగ్గర పోతే ఒక్కొక్కడికి 10 నుంచి 12, 14 కిలోల వడ్లు కట్ అయిపోయినాయి. ముస్లిం మైనారిటీలను పకీర్లుగా సంబోధించిన మంత్రి హరీష్ రావు దిష్టిబొమ్మను కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ సభలో ముస్లింలను పకీర్లు అని సంబోధించిన మంత్రి వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు షేక్ అసద్ మాట్లాడుతూ హరీష్ రావు వెంటనే ముస్లిం సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా శ్యామ్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు ఆసిఫ్ అలీ, మండల అధ్యక్షుడు మసాదే చరణ్, రాపర్తి మురళి, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. Devi Rajam, Devi Rajam, Devi Rajam, Devi Rajam.
సమావేశంలో నీటిపారుదల ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ముస్లిం మైనార్టీలను కించపరిచే విధంగా ఫకీర్లని సంబోధిస్తూ నిజంగా కూడా ఇవాళ ముస్లిం మైనార్టీలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులు మైనార్టీలు ఓబీసీ వర్గాలు నిజంగా ఫకీర్లని తయారు చేసిన ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందుతుంది. ఎందుకంటే ఆ బంధువులు ఈ పథకాలు ఆ పథకాల నుంచి బిచ్చగాళ్ళని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ బిచ్చాలని తయారు చేసిన తప్పితే వాళ్ళ స్వతంత్రంగా జీవించే హక్కు లేకుండా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత ఈ నలుగురు తప్పితే మిగతాళ్ళందరూ బిచ్చాలని తయారు చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. వ్యక్తిగత కక్షలను దృష్టిలో పెట్టుకుని ఒక వ్యక్తిని హత్య చేసేందుకు సిద్ధమైన నిందితులను అరెస్ట్ చేశామని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చివ్వెంల మండలం కొట్యతాండాకు చెందిన బానోతు రాజేష్, బేతవోలు మండలం చిలుకూరుకు చెందిన వంగూరు కోటయ్య, గరిడేపల్లి మండలం పొనుగోడుకు చెందిన నందిపాటి మధు పాత నేరస్తులు కావడంతో హుజూర్ నగర్ జైల్లో పరిచయమయ్యారు. బానోతు రాజేష్కు సూర్యాపేట ముత్తూట్ ఫైనాన్స్లో పనిచేసే యాసమల్ల సెరీన్కు వ్యక్తిగత కక్షలున్నాయి. సెరీన్ తన ప్రేమకు అడ్డుపడుతున్నాడని, అతనిని ఎలాగైనా అడ్డు తొలగించాలని వంగూరు కోటయ్య నందిపాటి మధును కోరగా అందుకు వారు అంగీకరించారు. సెరీన్ను హత్య చేసేందుకు 2.5 లక్షల రూపాయలకు ఒప్పుకొని అడ్వాన్స్గా 50,000 తీసుకున్నారు. ఈ నెల 15న సెరీన్ పనిచేసే ప్రాంతం వద్ద రెక్కి నిర్వహించారు. డీఎస్పీ నాగభూషణం ఆదేశాల మేరకు సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐ యాకూబ్, క్రైమ్ సిబ్బంది జి కృష్ణయ్య, జి కరుణాకర్, సైదులు పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఖమ్మం క్రాస్ రోడ్లో నిందితులు అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకొని తనిఖీ చేశారు. సంచిలో 2 కత్తులు, ఒక డమ్మీ పిస్టల్ ఉండడంతో వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆయన శ్రీనివాస్ అటెంప్ట్ మర్డర్ కేసు ఆయన కూడా జైలుకి వెళ్ళాడు. ఈ మధు కూడా ఒక అటెంప్ట్ మర్డర్ కేసు జైలుకి పోవడం జరిగింది. ఈ ముగ్గురు హుజూర్నగర్ జైల్లో ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ అయ్యాక వాళ్ళ ఫ్రెండ్షిప్ అంటే కంటిన్యూ అవుతుంది. ముగ్గురు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చినా కానీ వాళ్ళ కమ్యూనికేషన్ కంటిన్యూ అవుతుంది. అయితే ఈ రాజేష్ ఏ కేసులో అయితే జైలుకి వెళ్ళాడో ఆ అమ్మాయికి ఒక తల్లి ఉంది, మహేశ్వరి అని చెప్పని. ఆ తల్లి ఇప్పుడు శ్రావణ్ అనే వాడికి ఇద్దరికి ఇల్లీగల్ అఫైర్ ఉంది. ఆ అఫైర్ నడుస్తుంది. ఈ శ్రావణ్ అనేవాడు మహేశ్వర్ని మెయింటైన్ చేసుకుంటూ ఆ పాపను చూసుకుంటుంటారు. ఈ మధ్యకాలంలో ఈ మహేశ్వర్ కూతుర్ని ఇప్పుడు రాజేష్ లవ్ ప్రేమ వీరాలింది కాబట్టి అలా కలవకుండా అడ్డపడుతుంది ఊరికే. దాంతో రాజేష్ బయటకు వచ్చిన తర్వాత ఈయన శ్రవణ్ గారిని అర్థం తీసుకుంటే శరణ్ గారిని అడ్డోగిలి తొలగించుకుంటే తను ఆ అమ్మాయితో రెగ్యులర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలోని ఎస్ఆర్టీ నగర్, వనమా నగర్, మాయా బజార్ వాసులకు ఇండ్లు కట్టుకోవడానికి సింగరేణి స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు సీఎం కేసీఆర్ను కోరారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు కావాల్సిన నిధుల గురించి సీఎంతో ఆయన భేటీ అయ్యారు. ఎమ్మెల్యే అభ్యర్థనతో స్పందించిన సీఎం వెంటనే సింగరేణి సీఎండీని స్థలం కేటాయించాలని ఆదేశించారు. కొత్తగూడెం జర్నలిస్ట్ ఇళ్ల స్థలాల సమస్యలపై విన్నవించగా సమస్యలను పరిష్కరించాలని సీఎంఓ అధికారులను కేసీఆర్ ఆదేశించారు. సుజాతనగర్ గ్రామ పంచాయతీలోని వేపులగడ్డ గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీ చేయాలని కోరగా త్వరలో జరగబోయే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ప్రత్యేక పంచాయతీ ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని సీఎస్ శాంతకుమార్ని ఆదేశించారు. పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, చుంచుపల్లి మండలాల్లోని అభివృద్ధి పనులకు స్పెషల్ గ్రాంట్ నిధులు కేటాయించాలని అభ్యర్థించగా నిధులు కేటాయించాలని అక్కడే ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఆదేశించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దొంగతనం చైన్ స్నాచింగ్ లో పాల్గొన్న 2 నిందితులను అరెస్ట్ చేశామని మహేశ్వరం జోన్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిందితులు ఉస్మాన్ నగర్,
షాహీనగర్, సెంట్రల్ రెసిడెన్స్ తదితర ప్రాంతాల్లో చోరీ చేసిన 16 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి ఆభరణాలతో పాటు పల్సర్ బైక్లు, ఆటో, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సయ్యద్ ఖాజా, అతని బహుమతి హలీ షేక్ అరీఫ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ముఖ్యంగా అల్లెన్ హిల్స్ కాలనీ, వెంకటాపూర్, తర్వాత బిస్మిల్లా కాలనీ, కుబా కాలనీ, అబ్దుల్ యాహియా నగర్, ఈ కాలనీస్లో కంటిన్యూగా ప్రాపర్టీ అఫెన్స్లు అవుతూ ఉన్నాయి. ఇది 1.5 years నుంచి క్రైమ్ టీము ఇవన్నీ పనిచేస్తున్నా కూడా ఎవ్రీ మంత్ ఒకటి అలా అవుతూ ఉండి ఛాలెంజ్గానే మిగిలిపోయినాయి. ఇప్పుడు కొత్త సిఐ గారు వెంకటరెడ్డి గారు ప్లస్ మసీద్దీన్ వీళ్ళు టీం వచ్చిన తర్వాత మా క్రైమ్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కలిసి ఒక మంచి దొంగల్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇప్పటి వరకు 21 అఫెన్సెస్ చేశారు. ఇప్పటి వరకు అర్థం కాకుండా ఉండేది, మా జనరల్గా పోలీసు ఒక 2 నెలల్లో 3 నెలల్లోనో దొంగల్ని పట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ఒక ఏరియాలోనే దొంగతనాలు జరగటం, దాన్ని పట్టుకోకుండా వాడు అలానే చేసుకుంటూ పోవటం, ఇది ఛాలెంజ్గానే మిగిలి మొన్న అందరు కలిసి కాన్సన్ట్రేట్ ఎఫర్ట్స్ చేసి లాస్ట్కి వాళ్ళని పట్టడం జరిగింది. పట్టుకున్నాక తెలిసింది ఏంటంటే వాళ్ళు మన ఏరియాలోనే అక్కడే అదే కాలనీస్లో ఉంటారన్న. వాళ్ళు సాయంత్రం అక్కడే తిరుగుతూ ఉంటారు, ఏ ఇల్లు లాక్ అయిందో చూసుకుంటారు, మళ్ళీ అక్కడే చేసుకుంటూ పోతున్నారు. వీళ్ళందరికీ ఏ చౌరాస్తా ఏంటి, ఎక్కడ పోలీసు ఉంటున్నారు, అదే ప్రాంతంలో నివాసం ఉండటంతో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావడం కష్టమైంది. తర్వాత పోలీస్ మూవ్మెంట్ని కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండి చూసుకుంటూ మళ్ళీ దొంగతనాలు చేయడం, ఈ విధంగా పారిపోవడానికి కూడా చాలా దూరం ఏం లేదు. వాళ్ళు అక్కడి నుంచే చేసి మళ్ళీ అటు నుంచి వెళ్ళటం, ఏ ఇంటికి మెట్లు వెనక వైపు నుంచి ఉన్నాయి అనేది ఊరు వాడే దొంగతనం చేసినట్లుగా ఇది చేసిన జరిగింది. ఇది మొత్తము 21 దొంగతనాలు వీళ్ళు చేశారు. నిన్న ఈ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇప్పుడు మెయిన్ అక్యూజ్డ్ సయ్యద్ ఖాజా అలీ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఇతను ఇంతకుముందు కామాటిపురాలో పోక్సో కేసులో కూడా గత సంవత్సరం జైలుకి వెళ్ళి 3 నెలలు జైల్లో ఉండి తర్వాత బయటకు వచ్చినాడు. తర్వాత ఎవరైతే అమ్మాయి కేసు పెట్టిందో, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రచార కమిటీ కో చైర్మన్ గా, ఎలక్షన్ కమిటీ మెంబర్ గా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి పట్టణానికి వచ్చిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 2000 ద్విచక్ర వాహనాల ర్యాలీతో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలకు పొంగులేటి శ్రీనాన్న, బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి కొండూరు సుధాకర్, మువ్వా విజయబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలగం ప్రజలే అని వ్యాఖ్యానించారు. ప్రజల ఆదరాభిమానాలు ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరన్నారు. తమపై నమ్మకం ఉంచినందుకు కష్టసుఖాల్లో ఎల్లవెల్లలా తోడు ఉంటామని హామీ ఇచ్చారు.
మేడ్చల్ జిల్లా బొడుప్పల్ మున్సిపల్ పరిధిలోని చెంగిచెర్ల సాయినగర్ కాలనీలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలమయంగా మారిందని మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు, అధ్యక్షులు చెంచల నరసింగరావు అన్నారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత సంవత్సరం ఎస్ఎన్డిపి ప్రాజెక్టు కోసం 110 కోట్లతో చెంగిచెర్ల చెరువు వద్ద మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారని, కానీ నేటి వరకు పనులు పూర్తి కాలేదని మండిపడ్డారు. ఈ జాప్యానికి మంత్రి మల్లారెడ్డి, బొడుప్పల్ మేయర్, డిప్యూటీ మేయర్ దీనికి బాధ్యత వహించాలని అన్నారు. ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలని కేటీఆర్ చెప్పినప్పటికీ అధికారులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్, జాయింట్ సెక్రటరీ రహీం, రాజేష్, నరేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మాకు మేమే చదువుతున్నాం, ఎవరు రాలేదు. ఎవరన్నా కార్పొరేటర్ కానీ మేయర్ కానీ ఎవరన్నా వాళ్ళు ఏమన్నా నిత్యావసర వస్తువులు ఏమన్నా వీళ్ళు ఉన్నప్పుడైతే ఎవరు రాలేదు. వేసుకొని చేసుకుంటాం. నెలకి ఎంత అయితే మా మేము లోకల్ గురించి అడగట్లేదు, ఎంతసేపు ఆ సమస్య గురించి అడుగుతున్నాం. ఎస్ఎన్డిపి ఎందుకైంది కదా నీళ్ళు అటు పోవాలి. అసలు ఈ వర్షాకాలం వస్తే కాలనీ భయం పిక్కుకోండి బతకాలి పనిచేసేది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏదైతే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెన్నైచెల్లకు సంబంధించి శ్రీసాయి నగర్ అండ్ మిగతా ఆ చుట్టుపక్కల కాలనీల ప్రజలకు వర్షాలు పడి విపరీతంగా వరద నీరు ఇళ్ళకు వచ్చి దానిపైన మేము మా పెద్దలు చైర్మన్ రాపోల్ రాములు గారు, మా బృందం అందరం కూడా ఆ ప్రాంతాలు సందర్శించడానికి వెళితే వాళ్ళ పరిస్థితి అఘోరగోచరంగా ఉంది. అందులో భాగంగానే సుమారు సంవత్సరంన్నర అయిపోయింది కేటీఆర్ గారు ఇక్కడ శిలాఫలకం ఏర్పాటు చేసి. దానికి మంత్రి గారు బాధ్యులు. మరి ఇక్కడ లోకల్లో డిప్యూటీ మేయరు సాక్షాత్తు డిప్యూటీ మేయర్ అమ్మ వార్డు కూడా శ్రీసాయి ఎన్క్లేవ్. అయితే దాదాపు ఇలాంటి ఓట్లేసిన ప్రజలకే మీరు పనిచేయకపోతే మీరు ప్రజాప్రతినిధులుగా ఎట్లా? కాలనీ వాసులు, మహిళలు అందరూ కూడా మరి ఇక్కడ వచ్చి మేము ప్రధానంగా కారణం ఏంటంటే పోయిన సంవత్సరము 2వ తారీఖు ఫిబ్రవరి నెల 2022 సంవత్సరంలో ఈ జంట సమస్యలు ఉండవు అని చెప్పి ఆయన ప్రారంభం చేసిపోయిండు. గత 2 సంవత్సరాల క్రితము ఇచ్చి దీన్ని 1 ఇయర్ లోపల చేయాలని ఆ రోజు మంత్రి కేటీఆర్ గారు తన ప్రసంగంలో తెలియజేశాడు. మరి సంవత్సరం అయిపోయింది, 17 సంవత్సరం అయిపోయి 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో కూడా ఇంకా కంప్లీట్ కాకపోతే మళ్ళీ వర్షాకాలం వచ్చింది. మళ్ళీ వర్షాలు పడుతుండే ప్రజలు మేము వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు భయాందోళనతో ఏ రాత్రి ఏం జరుగుతుంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని తుంపల్లి వాగు బ్రిడ్జి మరమ్మతుల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీపీ మల్లికార్జున్ తెలిపారు. గత సంవత్సరం తుంపల్లి బ్రిడ్జి చివర్లో వేసిన తాత్కాలిక రహదారి ప్రస్తుత వరదతో కొట్టుకుపోయింది. వాగు ప్రవాహం తగ్గిన తర్వాత పరిస్థితిని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ తాత్కాలిక రహదారికి సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూస్తామని తెలిపారు. ఆయన వెంట సర్పంచులు వరలక్ష్మి, పున్నందాస్, దినకర్, పార్వతి, బూమ్రాన్ తదితరులు ఉన్నారు. జయశంకర్
కేసీఆర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కాటారం డీఎస్పీ గన్మెన్ అశోక్ మానవత్వం చాటుకున్నారు. తమ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా భూపాలపల్లిలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ నిరాశ్రయులకు ఆశ్రమ కేంద్ర అమృతవర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సంస్థ ఆశ్రమంలో 15 మందికి ఒక పూట భోజనం, అరటిపండ్లు, కేకులు అందజేశారు. సుభాష్ కాలనీలోని దివ్యాంగుల స్వచ్ఛంద సేవా సంస్థ మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో 20 మందికి సరిపడే అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నరేష్, కానిస్టేబుల్ రవి, సింగరేణి కార్మికులు మోయిన్, పాషా, రాములు, శేఖర్ తదితరులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశంలో ఎక్కడా లేని విధంగా క్రీడలను ప్రోత్సహిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్, కొనియాడిన క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రైతు రుణమాఫీ, పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ స్పష్టీకరణ. ఆసిఫాబాద్ లో మంత్రి హరీష్ రావు దిష్టిబొమ్మ దగ్ధం, ముస్లిం మైనారిటీలపై వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. హత్యాయత్నాన్ని భగ్నం చేసిన సూర్యాపేట పోలీసులు, 2 కత్తులు, డమ్మీ పిస్టల్ స్వాధీనం, నిందితులకు రిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసిన V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.